వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సొంత పార్టీ నేతల్లోనే ఒక రకమైన గుబులు మొదలైందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా అధికార పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే ఒక ముగ్గురు నలుగురు కీలక వ్యక్తులకు తప్ప మిగిలిన వారికి అసలు సమాచారం కూడా తెలియకుండా అందరితో పాటే నిర్ణయం వెలువడిన తర్వాత తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పటికే గందరగోళానికి గురవుతున్నారు. అయితే మనకు తెలుసు తాజాగా 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. అందులో కొంతమందిని ఏకంగా జిల్లాలు దాటిచ్చారు. అందులో 3 మంత్రులు, ఒక మాజీ మంత్రి కూడా ఉన్నారు. అంటే మంత్రులు, మాజీ మంత్రులు కూడా నియోజకవర్గాలు మారాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆయా నియోజకవర్గాల్లో ఆ వ్యక్తుల మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఎందుకు ఫేస్ మార్పిడి చేస్తున్నాడు అంటే ఆ లోకల్లో ఆ ఫేస్ మీద వ్యతిరేకత ఉంది. అంటే మరి 3 మంత్రుల్ని ఒక ఎక్స్ మినిస్టర్ని కూడా మార్చాడంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉందనే కదా. అయితే ఇది ఎక్కడితో 11 మందితో అయిపోయిందంటే లేదు ఇంకా ఉందని చెప్పి సకల శాఖ మంత్రిగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఇప్పటికే హింట్ ఇవ్వడం జరిగింది. బొత్స సత్యనారాయణ కూడా దీని అంటే సమూలమైన మార్పులు గెలుపు కోసం లేదా పార్టీ ముందుకెళ్ళడం కోసం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటాం దానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు తాజాగా మరొక 24 నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా సరే 24 అవుద్దా, 30 అవుద్దా లేదా 20 అవుద్దా అనేది పక్కన పెడితే మరికొంతమందిని మార్చనున్నారు అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ హింట్ ఇచ్చాడు, బొత్స సత్యనారాయణ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల్లో మినిస్టర్లు కానివ్వండి లేదా ఎమ్మెల్యేలు కానివ్వండి మళ్ళీ తలలు పట్టుకునే పరిస్థితి. ఆల్రెడీ 11 మంది, అందులో ఆ విడుదల రజనీ లాంటి వారిని కూడా ఆ చిలకలూరిపేట నుంచి మార్చేసిన పరిస్థితి. అలాగే ఎక్స్ మినిస్టర్ సుచరితను కూడా తన కాన్స్టిట్యున్సీ మార్చిన పరిస్థితి. సో మెరుగు నాగార్జున తన కాన్స్టిట్యున్సీ మార్చిన పరిస్థితి. ఆదిమూలపు సురేష్ని తన కాన్స్టిట్యున్సీ మార్చారు. సో అంటే వీళ్ళంతా కూడా వైసీపీలో కీలక నేతలు. ఒకప్పుడు మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా వైసీపీ కీలక నేతలు. మరి అలాంటి వ్యక్తుల మీదే ప్రజా వ్యతిరేకత ఉందంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఇప్పుడు వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. అలాంటి వారినే మార్చేస్తే మన పరిస్థితి ఏంటి? నిజంగా మన కాన్స్టిట్యున్సీ నుంచి మనల్ని తప్పిస్తే వేరొక కాన్స్టిట్యున్సీలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు టికెట్ ఇస్తారా లేదా తాత్కాలికంగా ఎన్నికల వరకు మనల్ని అక్కడ పెట్టి ఆ సమయంలో కొత్త ముఖాన్ని తెర మీదకి తీసుకొస్తారా అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు కొంతమంది వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల ఆ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక కూటమిగా ఏర్పడి దీని మీద చర్చలు కూడా సాగిస్తున్నట్టుగా అయితే ఆ వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నలుగురిని అడిగి చేసే విధానం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి లేదు. జగన్మోహన్ రెడ్డి తన మనసులో ఏదనుకుంటే అది చేస్తాడు, లేదా ఐపాక్ టీం ఏది చెప్తే అది చేస్తాడు. అంతేగాని నాయకులతో కూర్చుని చర్చించి ఏదో తెలుగుదేశం పార్టీ జనసేన అలాగా అందరి అభిప్రాయాలు తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఆ వైసీపీ పార్టీలో మొదటి నుంచి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కాకముందు కూడా అదే పరిస్థితి ఉండేది. ఏ నేత మాటలను కూడా పరిగణలోకి తీసుకునేవాడు కాదు. వాస్తవానికి మీకు 2014లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల మాటలు వినుండుంటే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడని చెప్పి చాలామంది వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ నియంతృత్వ పోకడి, సింగిల్ ఎజెండా, తాను ఏదైతే మనసులో అనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. గడప గడపకు లాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది కానీ మనకు సానుభూతి రావటం లేదు. అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుందని చెప్పి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మీరు గడప గడపకు వెళ్లాల్సిందే అన్నాడు. సో ఆ దెబ్బతో ఏమైంది, ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు వరకు అయితే నివురు కప్పిన నీరులా ఉంది. ఎప్పుడైతే గడప గడపగా ప్రోగ్రాం విఫలమైందో, అలాగే సామాజిక సాధికారత బస్సు యాత్ర విఫలమైందో, అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకు కావాలనే కార్యక్రమం విఫలమైందో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట్లాడతాడా అంటే కొన్ని తన స్వయం నిర్ణయాలు అయితే మరికొన్ని ఐపాక్ టీం మాట్లాడతాడు అనుకోండి. సో ఇప్పుడు 24 మందిని మార్పులు చేర్పులు, ఇందులో మరికొంతమంది కీలక నేతలు, ఇందా చెప్పుకున్నట్టుగా మినిస్టర్లు కానివ్వండి, ఎక్స్ మినిస్టర్లు అయితే ఎవరైతే ఉన్నారో అలాంటి కొన్ని కీలక నేతలు అయితే ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్నారు. పైగా గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో సైతం మార్పు తప్పదేమో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. గుడివాడ అంటే కొడాలి నాని మనకు తెలుసు. ఇటీవల కాలంలో ఓటమంటూ ఎరగకుండా గెలుచుకుంటూ వస్తున్న వ్యక్తి. సరే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తన నోటి దూలతో బూతుల మంత్రిగా పేరు పొందినప్పటికీ కూడా ప్రస్తుతం కొడాలి నానికి గుడివాడలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కొడాలి నాని వల్లే వైసీపీ పార్టీకి గుడివాడలో డ్యామేజ్ జరిగింది. కేవలం నోటి దూల. గతంలో చంద్రబాబుని విమర్శించడం కానీ రాజకీయ విమర్శలు కాదు, మళ్ళీ వ్యక్తిగత విమర్శలు, ఆయన కుటుంబాన్ని విమర్శించడం, అలాగే భువనేశ్వర్ గారిని విమర్శించడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ని విమర్శించడం, ఇవన్నీ కూడా కొడాలిని పూర్తిగా డ్యామేజ్ చేశాయని చెప్పి
చెప్తున్నారు. ఇదే సమయంలో మంత్రి రోజా కూడా ఈసారి స్థానం ఉండకపోవచ్చు. నగరీలో బహిరంగంగానే చెప్తున్నారు, మీరు నేను చెప్పేదే ఉంది, రోజాకి సీట్ ఇస్తే మేము టీడీపీకి పనిచేస్తామని చెప్పి వైసీపీ నేతలే చెప్తున్నారు. మీరు ఎవరికైనా ఇవ్వండి, ఏ ముఖాన్ని తీసుకొచ్చి పెట్టినా మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ రోజాను మాత్రం యాక్సెప్ట్ చేయమని చెప్పి నగరీలో బహిరంగంగా చెప్తున్నారు. మొన్నే చావు తప్పి కొనలొట్టపోయినట్టుగా అతి కష్టం మీద గెలిచింది నగరీలో. ఇక వీటికి తోడు ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతున్న వారి పరిస్థితి రోజుకి పెరుగుతుంది. సో ఇది కూడా వైసీపీని మరింత కలవరపెడుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ మీద గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ సభ్యత్వంతో పాటు తన పదవికి రాజీనామా చేశాడు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి కూడా వైజాగ్ అక్కడ గాజువాక ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం, అలాగే చోటా నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నేతలు అనేక మండలాల్లో కానివ్వండి, జిల్లా స్థాయి నేతలు అనేక మంది రాజీనామా చేయడం. సో ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడిన అంశం. మరి 24 మందిని మార్పులు చేస్తే ఆ 24 మంది మీద వ్యతిరేకత ఉందనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. 2 యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒక ఫేస్ని ఇంకొక చోట పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి తీసుకొచ్చి ఇంకో చోట పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అనుమానమే. సో అలాంటి పరిస్థితులే ఇప్పుడు కనపడుతున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. అసలు వైసీపీ నేతల భయాందోళన ఏంటనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈసారి 24 ఇంతమంది వైసీపీ ఇన్ఛార్జీలను మార్చనున్నారా? సో సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మార్చరు అని చెప్పడానికి లేదు. ఇప్పటికే 11 మందిని కీలక నేతలను, విడుదల రజని, ఆదిమూలపు సురేష్ లాంటి కీలక నేతలను సైతం మార్చడం జరిగింది. అలాగే ఆర్కే రాజీనామా చేస్తే గంజి చిరంజీవికి అక్కడ ఇన్ఛార్జ్ పదవి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా కీలక నేతలను మార్చారు కాబట్టి ఇప్పుడు మరికొంతమందిని మారుస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరు అనే పేర్లు అయితే ఇప్పటివరకు బయటికి రానప్పటికీ కూడా కొన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోజా దగ్గర మొదలు పెడితే అనేక మంది పేర్లు, కొడాలి దగ్గర మొదలు పెడితే కొంతమంది పేర్లు అయితే కీలక పేర్లు వినపడుతున్నాయి. మరి అది జరుగుద్దా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. కానీ సో ఇక్కడ చూడండి, ఈసారి 24 మంది ఇంతమంది వైసీపీ ఇన్ఛార్జీలో మార్చనున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా, వీరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం, వైసీపీ శ్రేణుల్లో ఆందోళన. సో ఎవరా 24 మంది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. బట్ సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు సాగుతున్నాయి. బట్ మార్పు అనేది జరుగుద్ది, కానీ ఎవరనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. ఆ రేసులో మేముంటామా, ఆ 24 మందిలో మేమున్నామా అని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా గుండెలు చేత్తో పట్టుకునే పరిస్థితి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లిస్టు విడుదల చేసి మీరు మారిపోయారంటాడో తెలియని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళతో సంప్రదింపులు లాంటివి ఉండవు కదా జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి భయపడుతూ ఉన్నారు. ఎవరి సీటు గల్లవుతుందో తెలియదు, ఎవరికి చెక్ పెడతారో అర్థం కావటం లేదు. అటు వైసీపీ నేతల్లో దడ మొదలైంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలు వీళ్ళంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ లిస్టులోని మంత్రి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. సంతనోదలపాడు ఎమ్మెల్యే ఆల్రెడీ సుధాకర్ బాబుకి ఈసారి అసలు టికెట్ ఉందో లేదనేది క్లారిటీ లేదనుకోండి. మళ్ళీ విడతలో 24 నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. వెంటనే ప్రకటిస్తారా, కొంత సమయం తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ ఒకటి, ఈ 24 మందిని మార్చిన తర్వాత అసంతృప్తితో కొంతమంది బయటికి వెళ్ళొచ్చు, లేదా మనం గెలవని తెలిస్తే స్వచ్ఛందంగా కొంతమంది తప్పుకోవచ్చు. అలాగని పక్క పార్టీల వైపు చూసేవాళ్ళు లేకపోలేదంటే ఉన్నారు ఖచ్చితంగా. అయితే పక్క పార్టీలో టికెట్ వస్తుందా అంటే అది అనుమానం. ఎందుకంటే ఆల్రెడీ 4.5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలు అంటుపెట్టి ఉన్న వాళ్ళు కాదని ఇప్పుడు దూకున్న వాళ్ళకి టికెట్ అనేది అసాధ్యం. కొంతమంది కీలక నేతలు అయితే తప్పని పరిస్థితి అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ కొంతమంది ఆలోచించేది ఏంటంటే, సరే మనకి టికెట్ రాకపోయినా ఓడిపోయే పార్టీలో ఉండటం కంటే గెలిచే పార్టీలో ఉంటే రేపొద్దున ఆర్థికంగా ఏదో ఒక స్వలాభం చేకూరుతుంది కదా, ఇప్పుడు ఓడిపోయే పార్టీలో ఉండటం వల్ల మనకేం మిగులుతుంది అని కొంతమంది నేతలు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, నియోజకవర్గాల నేతల్లో మార్పుల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. ఈలోగా టికెట్ దక్కని నేతలు పార్టీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తారా, వేరే దారి చూసుకుంటారా, పార్టీని దెబ్బతీస్తారా అనేది అధిష్టానాన్ని కలవరపెడుతుంది. టీడీపీ జనసేనలో వాళ్ళకు సీట్లు దక్కుతాయన్న నమ్మకం లేదు అని వ్యంగ్యంగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. నేను చెప్పినట్టుగా టికెట్ రాకపోయినా పర్లేదు, గెలిచేదాళ్లే కాబట్టి అందులో ఉంటే ఏదో జరుగుద్దిలే అన్న కొంత ధోరణిలో కొంతమంది ఉండొచ్చు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న 24 మందిని, అది 24 అనేది సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు, బట్ కొంతమందిని అయితే జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న 11 మందిని మార్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎందుకు నియోజకవర్గాల్లో మార్పులు చేసామనేది మాత్రం చెప్పలేదు. పార్టీని ముందుకు నడపడం కోసం అని చెప్తున్నారు తప్ప ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తులు వీళ్ళు అని చెప్పట్లా. పోనీ వీళ్ళని తీసేసి కొత్త ముఖాలను పెడదామంటే అంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు విడుదల రజని, ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీసి ఆ ప్లేసులో కొత్త ముఖాలను పెట్టే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయలేడు.
కాబట్టే వాళ్ళ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పు చేసి కొంత ప్రయోజనం పొందే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సో ఏది ఏమైనా మరికొంతమంది ముఖాలు అయితే మారబోతున్నాయి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే మారబోతున్నారని సోషల్ మీడియాలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే వైసీపీలో ప్రజా వ్యతిరేకత ఉందని ఏదైతే ఇప్పటివరకు అనుకుంటూ వస్తున్నారో అది ఖచ్చితంగా 100% అని చెప్పి నిజమని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది.